శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వశిష్ఠ నిమిచరితం. మత్స్య జనార్దనుడు వైవస్వత మనువుతో ఇట్లు చెప్పాను. తేజుడగు వశిష్ఠుడు నిమి అను రాజుకు పూర్వ పురోహితుడు. రాజశ్రేష్ఠ, నిమి ఎల్లప్పుడూ అనేక యజ్ఞాలను అనుష్ఠిస్తూ ఉండేవాడు. అవన్నీ అనుష్ఠింపచేసి గరుడగు వశిష్ఠుడు అలసి విశ్రాంతి కొనను. అట్టి అతని కడకు పోయి నిమి, భగవన్, నేను యజింప సంకల్పిస్తున్నాను. నీ వెంటనే వచ్చి నాచే యజనం నిర్వర్తింపచేయమనను. తేజుడకు వశిష్ఠుడు ఆ పార్థివోత్తమునితో కొంచెం కాలం ఓపిక పట్టము. నీవు జరిపిన యజ్ఞాలు చక్కగా సంస్కారాలతో జరిపించి మిగుల బడలి ఉన్నాను. కావున నృప, విశ్రమించిన పిదప యజింపజేయుదును అనెను. ఇట్లన్న గుర్రెనితో నిమ్మి ఇట్లు మారుపలికెను. పారలౌకిక కార్యములందు ఎవడు ప్రతీక్షించుచుండగోరను, యముడు బలీయుడు. అతనికి నాపై ఏమీ మైత్రీభావం లేదు. జీవితం చంచలం కావున ధర్మకార్యాచరణం నందు త్వరపడియే ధర్మం. ధర్మకార్యానుష్ఠానం తన పరలోకయాత్ర ఎందరి దారి బత్తంగా భద్రపరుచుకున్న ప్రాణి మరణాంతరమున కూడా సుఖించును. ఇది కాక లౌకిక కార్యములందు కూడా రేపటి పనిని నేడే ఆచరించాలి. అపరాహ్నమున చేయవలసిన పనిని పూర్వాహ్నంని ఆచరించాలి. మానవుడు తాను ఆ పని చేసినను చేయకున్నను మృత్యువు అందుకై వేచి ఉండదు. పొలములు, అంగడులు, ఇండ్లు మొదలగు వాణి యందు ఆసక్తి కలిగి ధర్మం కాని ఇతర విషయములందు మనసుంచి పరధ్యానంలో ఉన్న మానవుని సమీపించి మృత్యువు తోడేలు గొర్రెను వలె తీసుకొని పోవును. మృత్యువుకు ఈ ప్రాణి నాకు ప్రియమైనది, ఈ ప్రాణి ద్వేష్యమైనది అన్నది లేదు. ఆయువుకు సంబంధించిన పూర్వకర్మ ఫలాంశం ముగియగానే అది ప్రాణిని బలవంతంగా ఎత్తుకొని పోవును. ప్రాణవాయువు చంచలమని నీకునూ తెలియను కదా. ఏ చోటనో ఏ క్షణమో బ్రతికితిమి అన్నచో అదియో ఆశ్చర్యకరమే. విద్యాభ్యాసం విషయంలో, ధనార్జనం విషయం నా శరీరం శాశ్వతం అనుకోవాలి. ధర్మకార్యాచరణం చేయు విషయాన శరీరం అశాశ్వతం అని నా తలపు. కనుక అట్టి సంకట రూపమైన ధర్మకార్యాన నేను దేవతలకు రుణపడి ఉన్నాను. అందువల్ల నేను సంభారములన్నీ సమకూర్చుకుని నీ కడకు వచ్చాను. నీవు వెంటనే నా చేత యజ్ఞం అనుష్ఠింపచేయనిచో మరి ఒక యాజకుడి కడకు పోవుదును అని నిమి పలకగా, వశిష్ఠుడు తాను బ్రాహ్మణోత్తముడై ఉండియో క్రోధవశుడై నేను అలసి ఉన్నాననగా నా ఆశ్రమ తీరు వరకు వేచి ఉండగా ధర్మజ్ఞుడవై ఉండియో నీవు మరి ఒకని యాజకునిగా చేసుకోవాలనుకుంటున్నావు. కావున నీవు విదేహుడు వయ్యదవు, దేహం లేనివాడవు, మరణించిన వాడవగదవు అని చెప్పించను. నిమి వశిష్ఠునితో ఇట్లు మారు పలికెను. ధర్మకర్మానుష్ఠానాసక్తుడవై అయినా నాకు విఘ్నం కలిగిస్తున్నావు. ఇంకొకరి చేత యజనం చేయించుకుంటకు ఒప్పుకొనవు, పైగా నన్నే శపిస్తున్నావు. కావున నీవే వెంటనే విదేహుడు వగదవు అనెను. వెంటనే ఇద్దరు విదేహులైరి. దేహహీనములగు ఆ ఇరువురి జీవమును బ్రహ్మకడకు పోగా చూచి బ్రహ్మ ఇట్లనెను. నిమిజీవ, ఇంతటి నుండి నీకు ప్రాణుల కనురెప్పలు స్థానముగా ఇస్తున్నాను. నీవచట నివసింతువు గాని దాని సంబంధమైన ప్రాణులకు నిమిషం రెప్పపాటు కలుగును. నిమి దీని యందు శయనించి విశ్రాంతిగొని ఉండును. కావున నిమిష అను శబ్దం సిద్ధించును. ఆ సమయాన మానవులు మొదలగు ప్రాణులు కనురెప్పలు కదిలింతరు అని బ్రహ్మ పలికిన వెంటనే స్వయంభూ వరదాన నిమి జీవుడు మానవాది ప్రాణుల కనురెప్పల యందంతటిను వ్యాపించను. భగవానుడగు బ్రహ్మ వశిష్ఠ జీవునితో ఇట్లు పలికెను. వశిష్ఠ, నీవు మిత్రావరుణులనే జంట దేవతల కుమారుడు వయ్యదవు. ఆ జన్మం నందునో నీకు ఇదే నామముండును. అప్పుడునో నీకు గడిచిన 2 జన్మల స్మృతి ఉండును అనెను. అదే సమయాన మిత్రుడును వరుణుడు వరుసగా ఆ ఇద్దరు ఉదయించి సూర్యునికి, అస్తమించి సూర్యునికి అధిష్టాతృ దేవతలు బదర్యాశ్రమాన్ని ఆశ్రయించుకుని నిరుపమానమై నియమాన ఎట్టి మార్పులను నేను తపమాచరించుచుండరి. ఆ కాలాన ఒక వసంత ఋతువున వృక్ష వ్యవస్థ అంతయు పూచి ఉండ, హాయిగొలుపు గాలి వీచుచుండ, ఉత్తమ సుందరయగు ఊర్వశి పువ్వులు కోయిచు చక్కని ఛాయగల మిగులసన్నని వస్త్రం ధరించి ఉండి వారి కంటికి అగుపడుతూ తటస్థించెను. అందమగ మోము, కనుబొమ్మలు, పద్మలోచనములు గల ఆమెను చూసి వారిద్దరూ తద్రూప పరిమోహితులై తమ గుండ నిబ్బరం కోల్పోయిరి. తపస్సు ఆచరించుచూ కూర్చుండిన వారి వీర్యం వారి మృగాజినాశనాన పడెను. ఇట్లగుట మహాపాపం కావున వారు పరస్పరం పాపభీతులై సంప్రదించుకుని ఆ శుక్రమును మనోహరమగు జలపూర్ణ కలసమున బిందెయందుంచిరి. ఆ ఇరువురి తేజస్సులను భూమియందే అప్రతిమ తేజోవంతులకు అగస్త్యుడు, వశిష్ఠుడు అను వారి మిత్రావరుని పుత్రులై జన్మించిరి. తరువాత వశిష్ఠుడు నారదుని అక్కయ్యగు అరుంధతి అను ఉత్తమ సుందరిని వివాహమాడెను. వారికి శక్తి, అతనికి పరాశరుడు, అతనికి సాక్షాత్ విష్ణువు ద్వైపాయనుడు పుత్రులైరి. ఆ ద్వైపాయను నుండియే ప్రకాశజనకుడుగా భారతమున చంద్రుడు ఉదయించను. అజ్ఞానాంధకారాన కన్నులు కనరాని వారికి కన్నులు తెరిచి అది చూపునిచ్చెను. అట్టి ద్వైపాయనుని పితయగు పరాశరుని వంశమును తెలిపెదను వినుము. ఇది చాలా ఉత్తమం.
ఓం శాంతి శాంతి శాంతి.